హాయ్ హలో అందరికీ నమస్కారం. వచ్చేసాడు మీ ఆటో అబ్బాయి. ఈరోజు మాత్రం వీడియో అదిరిపోద్ది. అలాగే మా చిట్టిబాబు గారికి 2 ఫోటోలు తీద్దామని అలా కెమెరా ముందుకు వెనక్కి ఊపుతున్నాను. మా వాడు స్టిల్సే ఇవ్వట్లేదు ఎందుకో. చిట్టిబాబు గడు బాగా అలిగాడు అనమాట. దాదాపు 3 రోజుల నుంచి చిట్టిబాబు గడికి తోలకం లేదనమాట. ఈరోజు మాత్రం రచ్చ చేద్దామని డిసైడ్ అయిపోయాం ఇద్దరం కలిసి. ర్యాపిడోలో ఒక రైడ్ పడింది ఎయిమ్స్కి. డ్రాప్ చేయడానికి కూడా వచ్చేసాము. డ్రాపింగ్ కూడా అయిపోయింది. ఎయిమ్స్ నుండి ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ రైడ్. అలాగే 2 రోజుల నుంచి అయితే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుంది. ర్యాపిడో నడిపే డ్రైవర్లు మాత్రం వచ్చిన రైడ్ వచ్చినట్టుగా అందుకొని ఎర్నింగ్ చేసుకోవాలి, లేకపోతే చాలా దెబ్బడిపోతుంది. చాలాసేపు తర్వాత విజయవాడ బస్ స్టాండ్కి ఎంటర్ అయ్యాను. 3 గంటల నుండి ఖాళీగానే ఉంది ఆటో. తోలకాలనేది లేవు. వర్షం కూడా అలాగే పడుతుంది. నిన్న రాత్రి మాత్రం ర్యాపిడో ఓలా ఇద్దరు పోటీలు పడుతూ రైడ్లు బాగా ఇచ్చారు. చూడండి ఎలా వచ్చినాయి రైడ్లు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రైడ్లని. అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే వర్షం మాత్రం గంట సేపు కురిసింది. ఆ వర్షానికి అనమాట ఈ రైడ్లు. ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఇలాంటి రైడ్లు ఒక్కటి కూడా రావు అనమాట. ఇప్పుడైతే వద్దనే కొన్ని రైడ్లు వస్తున్నాయి. టిప్పులు మాత్రం బాగా పెడతారన్నమాట. విడిగా మాత్రం టిప్పులు బెటరు. ఎందుకు ఏం ఉపయోగం ఈ రైడ్లు? కొట్టినా సరే ఈ వర్షానికి మాత్రం బండి తీయలేము. చాలా డ్యామేజ్ అయ్యిద్ది బండికి తీసినా సరే. ఈ వర్షానికి ముందుకైతే అసలు వెళ్ళలేము. విడిగా ఉన్నప్పుడే ఫుల్ ట్రాఫిక్ అనమాట విజయవాడ. అలాంటిది వర్షం పడ్డాకైతే మీ ఊహలకే వదిలేస్తున్నాయి. ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేమన్నమాట. చాలా టైం పట్టిద్ది. ఒక రైడ్ కొట్టినా సరే అల్లాడిపోతాము. నాకైతే ఈరోజు ర్యాపిడోలో 210 రైడ్లు వచ్చినాయి. అసలు చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట రైడ్లు చూస్తుంటే. విడిగా మాత్రం రైడ్లు అయితే ఇవ్వడు ర్యాపిడో వాడు. వర్షం పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు బుక్ చేసుకుంటున్నారు. నేనైతే చాలాసేపు చూసి ఒక రైడ్ అయితే అందుకుని వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఇంతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.